ప్రకృతి. లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిలా మిలా హిమాలి జల జల ముత్యాలుగా థళ థళ గళాన తటిల్లత హారాలుగా చేతులు తాకిన గుండెలకి చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికి
Judges, over to you. ప్రకృతి, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఎలా ఒక ఫ్యాంటసీ, అంటే ఒక వరల్డ్ దట్ యూ కెన్ ఇమాజిన్ త్రూ అ సాంగ్. ఈ క్రియేటెడ్ అ ఫ్యాంటసీ త్రూ దిస్ సాంగ్. అంత కల్పేశారు అలా. బట్ there are so many notes. పద సగా సరే దస పద పద సగా సరే దస అంత, ఇట్స్ ఆల్ ఫ్లోటింగ్. ఆల్ ద నోట్స్ ఆర్ ఫ్లోటింగ్, బట్ దే ఆల్ ఆర్ హోల్డింగ్ ఈచ్ అదర్స్ హ్యాండ్. ఫ్లోటింగ్ నాట్ అంటే ఊరికే అలా సంబంధం లేకుండా ఫ్లోట్ చేయట్లేదు, అందరూ కోఆర్డినేటెడ్. ఆహా, మొత్తంగా ఒక క్లాస్లో ఒక 50 మంది పిల్లలు కూర్చుంటే, ఇఫ్ ఎవ్రీబడి ఈస్ హోల్డింగ్ దేర్ హ్యాండ్స్, ఈచ్ అదర్స్ హ్యాండ్, ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ హ్యూమన్ చైన్. అలా ఈ పాట ఇట్స్ ఎ మ్యూజికల్ చైన్. ఎక్కడ కూడా ఒక్క డాట్, ఒక్క ఇది మిస్ అవ్వట్లేదు. అన్ని ఆల్ ద నోట్స్ ఆర్ లింక్డ్, ఇంటర్లింక్డ్, అండ్ ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్. అండ్ అలాంటి ఒక పాటని నువ్వు చాలా బాగా ప్రెజెంట్ చేసావు. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ ట్రైయింగ్ ఇట్ యాజ్ ఎ విబ్రాటో ఆర్ దేర్ ఇస్ ఎ లిటిల్ షేకీ. జస్ట్ ఆ పల్లవి ఒకే ఒక లైన్ ఓపెనింగ్. దయం అలా అవుతుంది కదా. కెన్ యూ ట్రై? అంటే కాన్షియస్ గా, వితౌట్ విబ్రాటో. ఊరికి అలా ట్రై చేద్దాం. అసలు నీకు అంటే ఇట్స్ అ లిటిల్ స్టామినా ఇష్యూ అనుకుంటా. అంటే ఆ వాయిస్ వితౌట్ యువర్ కంట్రోల్, ఇట్స్ వైబ్రేషన్ యూ హ్యావ్ టు కంట్రోల్. సో కాన్షియస్ గా సింగ్ సమ్ సాంగ్స్ వితౌట్ గివింగ్ విబ్రాటో. అలా లేకుండా స్ట్రైట్ నోట్ అండ్ కాన్షియస్లీ రిథంలో సో విబ్రాటో, వితౌట్ విబ్రాటో, ఇవన్నీ ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ బై బ్రెయిన్. యువర్ వాయిస్ షుడ్ నాట్ కంట్రోల్ ద సాంగ్, యువర్ సాంగ్ షుడ్ కంట్రోల్ యువర్ వాయిస్. అంటే యూ హ్యావ్ టు బి, వి ఆల్ హ్యావ్ టు రీచ్. నేను కూడా ప్రయత్నిస్తున్నాను అంతే. ఇట్స్ ఈజీ టు సే బట్ డిఫికల్ట్ టు గెట్ దట్ కంట్రోల్. సో వీ ఆల్ కెన్ ప్రాక్టీస్ దట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఒక దేవకన్య పాడుతోంది. ఇమీడియట్ గా నెక్స్ట్ లైన్ ఒక మనిషి. అంటే ఒక దేవకన్య ఎలా పాడుతుందో, ఆవిడ ప్రకృతిని ఎలా చూస్తుందో, ఆవిడ ఆ హిమాలయాల్లో అక్కడ విహరించేటప్పుడు ఆవిడకి వచ్చే థాట్స్ ఏంటో అలా రాశారు వేటూరి గారు. ఒక మనిషి అంత అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనిషికి కలిగేటటువంటి అనుభూతులు ఏంటి, అనుభవాలు ఏంటి అనేది ఇమీడియట్ గా ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ చదివితేనే అర్థమైపోతుంది వేటూరి గారి గొప్పతనం ఏంటి అనేది. ఊరికే ఉండరు మహానుభావులు, ఊరికే పుట్టరు మహానుభావులు. ఆయన కారణ జన్ముడు వేటూరి గారు. ఇళయరాజా గారు, బాలు గారు, జానకమ్మ కాంబినేషన్ లో ఏ పాట వచ్చినా సరే సూపర్ డూపర్ హిట్. ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారికి, అశ్విని గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ నీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు సస్టైన్ చేయగలుగుతావు. అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ ని నువ్వు పాడగలుగుతావు. నీకు అంత దమ్ము ఉంది, అంత శక్తి ఉంది. కానీ చివరికి వచ్చేసరికి నువ్వు మేనేజ్ చేయలేకపోతున్నావు. అండ్ ఎక్స్ప్రెషన్ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఎందుకన్నా కొంచెం స్ట్రెయిన్డ్ గా వినిపిస్తుంది ప్రతిసారి యువర్ వాయిస్. ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. చాలా రెస్ట్ తీసుకోవాలి. ఐ డోంట్ నో వాట్ యుర్ డూయింగ్ ఇన్ లైఫ్. చాలా గజిబిజి గందరగోళం అయితే కనుక నీకంటూ తప్పనిసరిగా రెస్ట్ తీసుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ గొంతు. ఓకే, బికాస్ దాట్స్ వెరీ ప్రెషియస్. ప్రకృతి బాగా పాడా, చాలా బాగా పాడా. కొంచెం చరణాల్లో ఇంకొంచెం ఆశ్చర్యంతో కూడిన ఆనందం పల్లవిలో పలికించావు, సాకిలో కూడా పలికించావు. అది ఇంకొంచెం చరణాల్లో కూడా వస్తే బాగుండని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మిగతా చాలా బాగా ప్రయత్నించావు. వేటూరి గారి సాహిత్యం,
రాజగారి మీరు చివర్లో ఒక ట్యూన్ అన్నారు కదా విజయ్ గారు, చరణంలో ఒక ట్యూన్ ఏంటో, చివరికన్న ట్యూన్ ఏంటి? తరతారం అదనండి, ఆ ట్యూన్ అనండి. ఆ. తరిరార, తరిరార, తరిరారీరరారర. పైనుంచి కిందికి ప్రవహించినట్టుగా ఉందా బాణి? ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో. బాణిలోని ఒద్దికను, ఆ ఒదుగును పట్టుకోవడం, తెలుసుకోవడం, గమనించడం. అట్లాగే ఇందులో చరణాల్లో కూడా తన 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 దాంట్లో ఏం రాస్తాం? మిల మిల హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళన లా 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 తల తల గళన తటిల్లత హారాలుగా. మెళ్ళో తలతలమంటూ తటిల్లత హారం అంటే మెరుపుల హారం మెళ్ళో మెరిసిందంట. తళ తళ గళన తటిల్లత. ఒక అర్థం ఉంది, ఒక శబ్దం ఉంది. వేటూరి గారి గీతా రథానికి 2 గుర్రాలు, ఒకటి అర్థం అయితే ఒకటి శబ్దం, ఒకటి సౌండింగ్, ఇంకొకటి మీనింగ్ అని. అట్లాగే నాకు సీతారామ శాస్త్రి గారు చెప్పారు ఒకసారి, ఈ పాటలో కావ్య స్థాయిలో వికాసం చెందిన ఒక వాక్యం గురించి చెప్పారు. కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే అని. ఒక ఆమనొచ్చి, ఆమని కాలం వచ్చి, ఆమని ఋతువు వచ్చి ఒక కొమ్మను తాకితే ఆ రెండింటి కలయికలోంచి కోకిల పుట్టిందండి. ఇది బాబోయ్, ఇది కావ్యస్థాయి వాక్యం నాయన. అసలు చూడు ఇలాంటి, నేను ఆ వాక్యం వినగానే నాకు ఉలిక్కి పడ్డాను అని చెప్పి శాస్త్రి గారు నాకు వేటూరి గారు గొప్పతనం చెప్పారు. ఆయన అన్నారు, వేటూరి గారి కంటే నాకు 1,00,000 రెట్లు జ్ఞానం తక్కువ, అందుకోసమే ఆయన కంటే 1,00,000 రెట్లు ఎక్కువ కష్టపడాలి అన్నారు. మరి అలాంటి సీతారామ శాస్త్రి గారు అంటే మనకి ఎన్ని కోట్లు తక్కువ, ఎన్ని కోట్లు మనం ఎక్కువ కష్టపడాలి.